నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం 26 రోజుల సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ తన దీక్షను అర్ధరాత్రి విరమించారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వెళ్లారు. వాంగ్చుక్తో చర్చలు జరిపారు. కీలక చర్చలు అనంతరం ఆయన తన సుదీర్ఘ దీక్షను విరమించేందుకు అంగీకరించారు. దీంతో ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం 26 రోజుల సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ తన దీక్షను అర్ధరాత్రి విరమించారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, స్వాతి, కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా సోనం వాంగ్చుక్ ప్రముఖ పర్యావరణవేత్త, లడక్ లో అక్కడి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నారు జంతర్ మంతర్ లో. ఆ తర్వాత పార్లమెంటు ముట్టడికి ముందు రోజు సోనం వాంగ్చుక్ ను పోలీసులు ఇక్కడ దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అయినా ఆసుపత్రిలో కూడా తన దీక్ష కొనసాగుతుందని చెప్పి సోనం వాంగ్చుక్ చెప్పారు. అదే సోనం వాంగ్చుక్ చెప్తున్నటువంటి మొదట డిమాండ్స్ ఒకటే, విద్యా వ్యవస్థను మొత్తం కూడా పారదర్శకంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో లోపాలు ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఎవరైతే చనిపోయారో వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అతని ఆరోగ్యం అంటే 25 రోజులు దాటిన తర్వాత కూడా నిరాహార దీక్షను కొనసాగించడంతో ఆరోగ్యం సైతం క్షీణిస్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు. దాంట్లో భాగంగా హైకోర్టు సైతం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైంది, వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, మనది అంటూ కూడా స్పష్టం చేసేటువంటి పరిస్థితి కనిపించింది. వీటన్నిటి నేపథ్యంలోనే 2 సార్లు అంటే మొదట సోనం వాంగ్చుక్ ను ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా జేపీ నడ్డా వెళ్లి కలిసి పరామర్శించారు. ఆ తర్వాత మేదాంత ఆసుపత్రికి చేరుకున్న తర్వాత కూడా ప్రత్యేకంగా వెళ్లి ఆయన్ని పరామర్శించొచ్చారు. అయితే నిన్న మాత్రం ఏ విధంగా సోనం వాంగ్చుక్ ఒక లేఖ విడుదల చేశారు. తాను ఇప్పటికీ బతికే ఉన్నాను, అందరూ శాంతియుతంగా ఆందోళన చేయాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ప్రభుత్వం తరఫున మీరు పెడుతున్నటువంటి డిమాండ్స్ పైన ఖచ్చితంగా మేము సానుకూలంగా ఉన్నాము, మొదట నిరాహార దీక్షను విరమించాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమించేందుకు అంగీకరించారు. దాంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, మరో మంత్రి జితేంద్ర సింగ్ ఇద్దరు కలిసి సోనం వాంగ్చుక్ నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేశారు. వాస్తవానికి ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం ఉంది మధ్యాహ్నం 1 గంటకు. ఆ కేబినెట్ లో నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి అంశాలపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామనే విషయాన్ని కూడా సోనం వాంగ్చుక్ హామీ ఇచ్చారు. మరోవైపు దేశంలో ఈ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కడా కూడా ఆలస్యం జరగకుండా ఉండేందుకు, వాటి విచారణ దర్యాప్తు వేగవంతం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఆదేశాలు ఇస్తూ నిన్న ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే 5 రాష్ట్రాల్లో వాటిని ఏర్పాటు చేయాలంటే నిన్న రాత్రే ఢిల్లీ హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టును నోటిఫై కూడా చేసింది. సో ఇటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాము. యువత భవిష్యత్తు చదువుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ భవిష్యత్ అంటే మేము ఖచ్చితంగా ప్రాధాన్యతనిస్తున్నాం అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. రాత్రి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఒక వీడియోను విడుదల చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే కూడా యువత విషయంలో యువత చేస్తున్నటువంటి ఆందోళనను ఖచ్చితంగా వాటిని ఆపేయాలి, వారు వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాల కోసం మాత్రమే పనిచేయాలి తప్ప దీన్ని రాజకీయంగా కానీ లేదంటే రోడ్లకి ఆందోళన చేయడం వల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది. వాళ్ళ సంక్షేమం కోసమే మేము చర్చల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. అదే సమయంలో యువతకు కావాల్సినటువంటి కీలక నిర్ణయాలు అంటే సమస్య పరిష్కారం కోసం కావాల్సినటువంటి అంశాలపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము. ఎవరైతే పేపర్ లీకేజ్ కు పాల్పడతారో వాళ్ళపైన కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే కొంత
కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనను చర్చల ద్వారా బ్రేక్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని వీడియో తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర కేబినెట్ తీసుకునేటటువంటి నిర్ణయాలు, ఇంకోవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కోర్ టీమ్ తో ప్రత్యేకంగా చర్చలు కూడా ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మొత్తానికి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళనను విరమింపజేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్షను అటు ఆయన విరమించారు. ఇక విద్యార్థులు యువత చేస్తున్నటువంటి ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నం ఫోకస్ పెట్టింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, సమగ్ర సంస్కరణల కోసం 26 రోజుల సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజికవేత్త సోనం వాంగ్చుక్ తన దీక్షను అర్ధరాత్రి విరమించారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ వెళ్లారు. వాంగ్చుక్తో చర్చలు జరిపారు. కీలక చర్చల అనంతరం ఆయన తన సుదీర్ఘ దీక్షను విరమించేందుకు అంగీకరించారు. దీంతో ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. విద్యార్థుల ఆందోళన ఉధృతం కావడం, వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. ఉదయం, రాత్రి 2 సార్లు పరిస్థితిపై స్పందించిన ప్రధాని లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని సోనం వాంగ్చుక్ కేంద్ర మంత్రులు వివరించారు. విద్యార్థుల ఆందోళనలు, విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు సోనం వాంగ్చుక్తో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఎలాంటి పోలీస్ చర్యలు తీసుకోబోమని, పార్లమెంట్లో విద్యా సంస్కరణలపై చర్చిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. పేపర్ లీక్ వివాదాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించే అంశాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపింది.